జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞం దానం తథైవ చ గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే. పరమేశ్వరుడు గురుగీతలో పార్వతికి చెప్పిన సత్యం ఇది. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటి అంటే, పంచాక్షరీ మంత్రాల లాంటివి మంత్రాలను ఎన్ని అనుష్ఠానం చేసినా, కృచ్ఛ్రాంధ్రాయణాది తపస్సులను ఎన్నింటిని ఆచరించినా, ఏకాదశి వ్రతాల వంటి వ్రతములను ఎన్నింటిని చేసినా, క్రతువులను, దానాలను, ధర్మాలను ఎన్ని చేసినా, గురుతత్వాన్ని గ్రహించలేకపోతే, గురు సందేశాన్ని అర్థం చేసుకోలేకపోతే పార్వతి అవన్నీ వ్యర్థమే. గురువు తన సందేశం ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడో గ్రహించి, గురువు యొక్క పదాలను కాకుండా గురువు చెప్పిన పదములను నువ్వు గ్రహించి ఆచరించగలిగితే అప్పుడు ఆ గురువు తత్వం ఏమిటో నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. గురు పౌర్ణమి నాడు గురువును అనేక విధాలుగా సత్కరించే ప్రయత్నం చేస్తాం. పాద పూజ చేసి ఆ తీర్థాన్ని స్వీకరిస్తాం. వీటన్నింటితో గురువు సంతోషిస్తాడా? లేక లోక కళ్యాణం కోసం తన జీవితాన్నే త్యాగం చెయ్యాలన్నటువంటి సద్బుద్ధితో అహరహము కృషి చేసే ఆ గురువు యొక్క తత్వాన్ని గ్రహించి, ఆ సందేశాన్ని స్వీకరించి జీవితానికి అన్వయించుకొని ఆచరిస్తూ ఆయనను సన్మానిస్తే అప్పుడు సంతోషిస్తాడా? దీన్ని మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. నిజమైన గురువు తన సన్మానాన్ని, తన ఆరాధనను ఎన్నటికీ కాంక్షించడు. శుకుడు పరీక్షిత్తుకు భాగవతాన్ని చెప్పాడు. పెద్దలంతా ప్రశ్నించాడు. పరీక్షిత్తుకు మృత్యువు నుంచి తప్పించుకోవాలని ఉన్నది కనుక ముక్తి కోసం భాగవత శ్రవణం చేశాడు. కానీ బ్రహ్మజ్ఞాని అయిన శుకుడు భాగవతాన్ని పరీక్షిత్తుకు ఎందుకు చెప్పాడు అంటే, జ్ఞానుల యొక్క లక్షణము, లక్ష్యము లోక కళ్యాణమే. గురువు మాహాత్యాన్ని గుర్తిస్తూ, గురుతత్వాన్ని గ్రహిస్తూ, గురు సందేశాన్ని అందుకుంటూ జీవితాన్ని ఎలా పునీతం చేసుకోవచ్చో గురుచరిత్ర 16వ అధ్యాయంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ఒక బ్రాహ్మణ యువకుడికి తెలియచేస్తారు. ఆ కథ మనందరికీ అనునిత్యము ప్రాతస్మరణీయము. శ్రీ నృసింహస్వామి వారు పర్యటన చేస్తూ వైద్యనాథానికి వేంచేసి ఉన్న సమయంలో ఒక బ్రాహ్మణుడు పరిగెత్తుకుంటూ వచ్చి స్వామి పాదాలకు నమస్కరించి, గురుదేవా, నేను ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సును ఆచరిస్తూ ప్రతినిత్యము అనేకమైన అనుష్ఠానాలు చేస్తున్నప్పటికీ నాకు ఆత్మశుద్ధి కలగటం లేదు, మనస్సు నిశ్చలంగా ఉండటం లేదు. మీరు సాక్షాత్తు పరమాత్మ స్వరూపులు. మీ అనుగ్రహం కలిగితే ఎలాంటి సమస్య అయినా త్రుటిలో పరిష్కరింపబడుతుంది. నన్ను అనుగ్రహించండి అంటూ ప్రాధేయపడ్డాడు. ఆ యువకుణ్ణి చూసి, నీవు తపస్సు చేశానంటున్నావు, మరి మంత్రోపదేశాన్ని ఏ గురువు నుంచి స్వీకరించావు? ఏ గురువు నీకు మార్గదర్శకం చేస్తూ ఉన్నాడు అని ప్రశ్నించారు. అప్పుడు ఆ యువకుడు నిర్లిప్తంగా, ఉన్నారులేండి నాకు ఒక గురువు గారు, పట్టుమని 10 నిమిషాలు కూడా కూర్చోబెట్టి పాఠం చెప్పడు, ఎప్పుడు ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అంటూ పనులు పురమాయిస్తూ ఉంటాడు. ఏదైనా సాధన గురించో, దీక్ష గురించో, తపస్సు గురించో వివరించమని అడిగితే ముభావంగా ముఖం పెడతాడు. అలా
ఆ గురువు నాకు జ్ఞానాన్ని అందివ్వకుండా ప్రతినిత్యము ఆయన శుశ్రూషలో నన్ను నియోగించటంతో నాకు విసిగెత్తింది. అందుకే నేను మా గురువు గారు చెప్పిన పనులు చేయటం మానివేశాను. ఈ విషయం తెలిసిన గురువుగారు నన్ను కోపంతో నిందించారు. ఇక నేను అక్కడ ఉండలేక మీ దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చాను. మీ ఆశ్రయంలో నా జీవితాన్ని సంస్కరించుకోవాలన్నది నా ఆశ అంటూ తన మనసులో గురువు పట్ల కలిగిన నిర్లిప్త భావనను ప్రకటించారు. అది విన్నటువంటి శ్రీ గురువులు, నాయనా ఎంత తప్పు చేశావయ్యా, గురువు అంటే సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం. కామధేనువును వదిలి ఎండమావుల వెంట పరిగెత్తుతున్నావన్న విషయాన్ని గమనించు. గురువు నీ అర్హతను బట్టి, స్థాయిని బట్టి నీకు మార్గనిర్దేశం చేస్తాడు. ఎప్పుడు ఏం చెప్పాలో, ఎలా నీ జీవితాన్ని సంస్కరించాలో వారికి మాత్రమే తెలుసు. దేవాలయంలో తప్పుడు పని చేసి ఎందుకు చేశావయ్యా అని అధిక్షేపించిన వారికి ఇదంతా నా ప్రారబ్ధం అన్న మూర్ఖుడిలాగా నీ మాటలు నాకు వినపడుతూ ఉన్నాయి. గురువును నిందించటం అంటే ఆత్మహత్యా సదృశమయ్యా, కనుక నీ తప్పును గుర్తించు అంటూ ఆ బ్రాహ్మణుడికి బుద్ధి చెప్పారు. అనంతరం తన తప్పు తెలుసుకున్నటువంటి ఆ యువకుడు, స్వామి, గురు మాహాత్యాన్ని, గురువు శిష్యులకు మార్గనిర్దేశం చేసే క్రమాన్ని వివరించండి, తెలుసుకొని తరిస్తాను అని ప్రాధేయపడ్డాడు. ఆ బ్రాహ్మణుని యొక్క ఆసక్తి గమనించి అద్భుతమైన పురాణ గాథను వినిపించారు శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు. శ్రీ దత్తాత్రేయుల యొక్క రెండవ అవతారం. పూర్వం ధౌమ్యుడనే మహానుభావుడు ఉండేవాడు. ఆయన దగ్గర 3 శిష్యులు ఉండేవారు. ఒకడు అరుణి, రెండవ శిష్యుడు వైదుడు, మూడవ శిష్యుడు ఉపమన్యుడు. వీరి 3 లక్షణాలను పరిశీలించి వారికి విద్యాబుద్ధులను నేర్పిస్తూ ఉండేవారు. ఒకరోజు అరుణుని పిలిచి, పొలానికి నీరు పెట్టలయ్యా, పొలానికి వెళ్ళి చెరువులో ఉన్న నీటిని కాలువ ద్వారా మన పొలంలోకి చేర్చే ప్రయత్నం చేయమంటూ ఆదేశం జారీ చేశారు. గురువు ఆజ్ఞను శరసావహించిన అరుణి పొలానికి వెళ్ళి చెరువులో ఉన్న నీటిని కాలువ ద్వారా గురువుగారి పొలంలోకి ప్రవేశపెట్టేటువంటి విధి విధానానికి శ్రీకారం చుట్టాడు. అలా నీటిని పొలంలోకి పంపిస్తున్నటువంటి సమయంలో కాలువకు గండి ఉన్నటువంటి విషయాన్ని గమనించాడు అరుణి. అక్కడ ఉన్న మట్టి, రాయి, ఇసుక వీటన్నింటినీ ఉపయోగించి ఆ గండిని పూడ్చే ప్రయత్నం చేశాడు. కానీ సాధ్యం కాలేదు. గురువుగారి ఆజ్ఞను తప్పక శరసావహించాలన్న దృఢ సంకల్పంతో ఉన్న ఆ శిష్యుడు తనను తానే ఆ గండికి అడ్డంగా పడుకోబెట్టుకున్నాడు. అలా గండిని పూడ్చటం కోసం తన దేహాన్ని అడ్డుగా నిలిపి నీరు పొలంలో ప్రవేశించే విధంగా గురువుగారి ఆజ్ఞను పాటించాడు. ఎంతసేపటికి శిష్యుడు ఆశ్రమానికి తిరిగి రాకపోవడంతో సాయంత్రం సమయంలో ధౌమ్యుడే తన పొలానికి చేరుకున్నాడు. పొలం నీరుతో నిండి ఉన్నది గమనించి సంతోషించాడు. అరుణి ఎక్కడ ఉన్నాడా అని చూస్తే ఎక్కడా జాడ కనపడలేదు. గొంతెత్తి పేరు పెట్టి పిలిచాడు. ఎక్కడ నుంచో సన్నటి మూలుగు వినపడింది. వెంటనే అక్కడికి వెళ్ళి అరుణి పరిస్థితి గమనించి పైకి లేపి ఆలింగనం చేసుకున్నాడు. గురువుగారి స్పర్శతో వేదాంగాలలోని రహస్యాలన్నీ బోధపడ్డాయి.
అరుణి యొక్క పరిపక్వతను గమనించినటువంటి ధౌమ్యుడు, నాయనా, నీ విద్యాభ్యాసం ముగిసింది, మీ ఇంటికి వెళ్ళి చక్కటి కన్యను చూసి వివాహం చేసుకొని గృహస్థాశ్రమాన్ని స్వీకరించి ఆనందంగా ఉండమంటూ ఆదేశం జారీ చేశాడు. అనంతరం రెండవ శిష్యుడైన వైదుడితో పైరు పంటకు వచ్చింది, దానికి ఈ 2-3 రోజులు కాపలా కాసి ఆ పంటను ఇంటికి చేర్చమంటూ ఆదేశం జారీ చేశారు. వైదుడు పొలం వెళ్ళి 2-3 రోజులు కాపలా కాసి అనంతరం ఆ పంటనంతా ధాన్యపు రాశులుగా మార్చి గురువుగారికి సందేశం పంపించాడు. గురువుగారు ఆ పంటను ఇంటికి తీసుకురావటం కోసం ఒక బండిని, ఒక ఎద్దును పంపించాడు. గురువుగారు బండితో ఒక ఎద్దు మాత్రమే పంపించారు అంటే, రెండవ ఎద్దుగా తాను తన కర్తవ్యం నిర్వర్తించాలనుకొని కాడిని తన భుజం మీద పెట్టుకొని ధాన్యాన్ని బండి మీదికి చేర్చి ఆశ్రమం వైపు పయనం ప్రారంభించాడు. ఇలా ఆశ్రమానికి వస్తున్న సమయంలో ఆ ఎద్దు అక్కడ ఉన్న బురదలో కూరుకుపోయింది. ఇక ఎద్దును కాడి నుంచి తప్పించి తానే బండిని లాక్కుంటూ ఆశ్రమానికి రావాలని ప్రయత్నించి శక్యం కాక సొమ్మసిల్లి పడిపోయాడు. ధౌమ్యుడు ఎంతకీ శిష్యుడు ఆశ్రమానికి చేరకపోవటంతో తానే నడుచుకుంటూ అక్కడికి వచ్చి వైదుడి పరిస్థితి చూసి పైకి లేపి ఆశీర్వదించాడు. గురువుగారి కరస్పర్శతో సకల శాస్త్ర పారంగతుడయ్యాడు వైదుడు. నీ విద్యాభ్యాసం ముగిసింది, ఇక నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు అంటూ వైదుడికి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి పంపించారు ధౌమ్యుడు. ఇక 3వ శిష్యుడు ఉపమన్యుడు. ఇతనికి జిహ్వ చాపల్యం ఎక్కువ, ఆకలి ఎక్కువ. ఇతనిలో మార్పు తీసుకురావాలి, ఇతనికి సరి అయిన మార్గోపదేశం చెయ్యాలి అన్న సంకల్పంతో ఉపమన్యువును పిలిచి ఆవులను అరణ్యానికి తీసుకువెళ్ళి మేతను అందించమంటూ ఆదేశించాడు. అరణ్యానికి వెళ్ళి ఆవులను మేపుతున్నటువంటి ఉపమన్యువు ఆకలికి తట్టుకోలేక సాయంత్రం దాకా ఉండకుండా మధ్యాహ్నం సమయానికే ఇంటికి చేరుకున్నాడు. గమనించినటువంటి ధౌమ్యుడు సూర్యాస్తమయం దాకా ఆవులను అడవిలో మేపాల్సిందే అంటూ ఆదేశం జారీ చేశాడు. అడవిలో ఆవులను సూర్యాస్తమయం దాకా మేపుతున్నటువంటి ఉపమన్యువు ఆకలికి తట్టుకోలేక మధ్యాహ్న సమయంలో భిక్షాటన చేసి కడుపు నింపుకోసాగాడు. ఈ విషయం తెలుసుకున్న ధౌమ్యుడు, గురువుకు భిక్ష ఇవ్వకుండా ఎలా స్వీకరిస్తావయ్యా అంటూ మందలించి ఆ భిక్షను తెచ్చి తనకిమ్మన్నాడు. గురువుగారి ఆదేశాన్ని పాటించినటువంటి ఉపమన్యువు భిక్షాటన చేసి దానిని తీసుకువచ్చి గురువుగారికి ఇచ్చి తిరిగి అడవికి పయనమయ్యేవాడు. ఆకలి అయిన కారణంగా మళ్ళీ భిక్షాటన చేసేవాడు. ఇలా రెండవసారి భిక్ష స్వీకరించి కడుపు నింపుకుంటున్నటువంటి ఉపమన్యువు పరిస్థితి గమనించినటువంటి ధౌమ్యుడు, రెండవసారి తీసుకున్న భిక్ష కూడా నాకే సమర్పించమంటూ ఆదేశం జారీ చేశాడు. గురువుగారికి శిష్యుడు తెచ్చిన భిక్ష మీద అంత మక్కువ కాదు. ఉపమన్యువులో మార్పు రావాలి అంటే శిక్షణ కఠినంగానే ఉండాలి. అందుకే ఆ ఆదేశం జారీ చేశాడు. రెండవసారి తీసుకొచ్చిన భిక్ష కూడా గురువుకి సమర్పించి ఆకలితో అడవికి వెళ్ళినటువంటి ఉపమన్యువుకు ఏం చెయ్యాలో తెలియక దూడలు పాలు తాగిన తరువాత ఆవుల పొదుగుల నుంచి తాను పాలను స్వీకరించటం ప్రారంభించాడు.
ఈ విషయం తెలిసినటువంటి ధౌమ్యుడు, ఎంగిలి పాలను ఆహారంగా స్వీకరించే నీవు పశువుగా మారిపోతావయ్యా, అలాంటి పని చెయ్యకు అంటూ ఆ కార్యక్రమాన్ని కూడా నిషేధించాడు. ఇంకా ఉపమన్యువుకి ఏం చెయ్యాలో తెలియలేదు. జిల్లేడు పాలకు ఉచ్ఛిష్ట దోషం ఉండదు కాబట్టి వాటిని ఆహారంగా స్వీకరిద్దాం అనుకున్నాడు, ఆకలికి తట్టుకోలేక. ఆ జిల్లేడు పాలను స్వీకరిస్తున్న సమయంలో ఆ పాలు కళ్ళల్లో పడి దృష్టిపోయింది. ఆవులను వెతుకుతూ గోతిలో పడ్డాడు. సాయంత్రం అయినా ఇంటికి రాని ఉపమన్యువు స్థితి గమనించి ధౌమ్యుడు వెతుక్కుంటూ వెళ్ళి గోతిలో ఉన్నటువంటి ఉపమన్యువును చూసి అశ్విని దేవతలను స్మరించమంటూ ఆజ్ఞాపించాడు. అశ్విని దేవతలను స్మరించిన మరుక్షణం దృష్టి వచ్చింది ఉపమన్యువుకు. బయటికి వచ్చి గురువుగారి పాదాలకు నమస్కరించాడు. ఉపమన్యువు, నువ్వు చాలా గొప్పవాడివైతావయ్యా, నీ కీర్తి ప్రతిష్టలు ప్రపంచమంతా వ్యాపిస్తాయి. నీవే కాదు, నీ శిష్యులు కూడా అద్భుతమైనటువంటి యశస్సును అందుకోగలుగుతారు. ఉదంకుడనేటువంటి నీ శిష్యుడు నాగలోకాన్ని జయించి నాగకుండలాలను తీసుకువచ్చి నీకు దక్షిణగా సమర్పిస్తాడు. ఇక నీ విద్యాభ్యాసం ముగిసింది అంటూ ఉపమన్యువుకు ఉద్బోధ చేశారు. ఇలా శిష్యులను సరైన మార్గంలో పెట్టేటువంటి గురు తత్వాన్ని, గురు మాహత్యాన్ని గమనించినట్టయితే నీ జీవితం అద్భుతంగా సాగుతుంది అని శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ఆ బ్రాహ్మణ యువకుడికి తెలియజేశాడు. వింటున్న బ్రాహ్మణుడు కళ్ళనీళ్ల పర్యంతమయ్యాడు. స్వామి, నేనెంత అపచారం చేశాను, మా గురువుగారిని నిందించాను, నా పాపానికి నిష్కృతి లేదు, నా ప్రాణత్యాగం ఒక్కటే దానికి పరిష్కారం అంటూ విచార వదనంతో స్వామివారికి తన మనస్సులోని ఆలోచనను తెలియజేశాడు. స్వామి ఆ యువకుడితో, నీ పశ్చాత్తాపమే నీ పాపానికి పరిష్కారం. నువ్వు అద్భుతమైనటువంటి గురు భక్తితో నీ గురువు గారిని తిరిగి ఆశ్రయించు. కరుణాసముద్రుడైన గురువు నిన్ను తప్పక స్వీకరిస్తాడు అని తెలియజేసి, నాకు నీ గురువుకు ఏ తేడా లేదు అన్న విషయాన్ని ఈ సందర్భంలో నువ్వు జ్ఞాపకం పెట్టుకో అని అద్భుతమైన గురుతత్వాన్ని, గురు మాహాత్యాన్ని వివరించారు గురుచరిత్రలోని 16వ అధ్యాయంలో. గురుచరిత్ర ఒక అద్భుతమైన వాంగ్మయం. సమస్యలన్నింటికి పరిష్కారం గురుచరిత్ర పారాయణం. ఈ గురుతత్వాన్ని గమనించిన వాడే విష్ణుదత్తుడు. అలా గురుతత్వాన్ని తెలుసుకొని గురుమాహాత్యాన్ని గుర్తించిన కారణంగా శ్రీదత్తాత్రేయులు భోక్తగా విష్ణుదత్తుని ఇంటికి వెళ్ళి అతనికి దివ్య మంత్రోపదేశాన్ని చేయగలిగారు. సూర్యభగవానుడు ఆకాశ గమనాన్ని, కోరినప్పుడల్లా సాక్షాత్కారాన్ని వరంగా ప్రసాదించాడు. వాయుదేవుడు తేజస్సును, సుఖకరమైన జీవితాన్ని వరంగా ప్రసాదించాడు. ఇలా అద్భుతమైనటువంటి శ్రేయస్సును, యశస్సును విష్ణుదత్తుడు అందుకోవటానికి కారణం అతని స్వధర్మ అనుష్ఠానం, నిష్కామ కర్మ అంటూ బృహస్పతి ఇంద్రుడికి విష్ణుదత్తుని యొక్క తత్వాన్ని వివరించటం ప్రారంభించాడు. విష్ణుదత్తుడు ఏ బావులు తవ్వించలేదు, దేవాలయాలు కట్టించలేదు, యజ్ఞయాగాది క్రతువులను నిరంతరము ఆచరించలేదు. కేవలం తాను అనుష్ఠానం చెయ్యాల్సిన నిత్య నైమిత్తిక కర్మలన్నింటినీ నిష్కామ బుద్ధితో ఆచరించాడు. ఇప్పుడైనా నీకు అర్థమైందా మహేంద్ర? నీ ధర్మాన్ని నువ్వు నిష్కామ బుద్ధితో ఆచరించటం వల్ల కలిగే ప్రయోజనం అని
అద్భుతమైనటువంటి నిష్కామ కర్మ యోగం యొక్క గొప్పతనాన్ని వివరించాడు. బృహస్పతి మహేంద్రుడికి సప్తోదాహరణిలో 4 కథలను వినిపించిన తరువాత దేవేంద్రుడికి శాస్త్రములలో చెప్పబడిన సత్యముల యొక్క విరుద్ధ భావనలోని రహస్యమేమిటో అర్థమైంది. సందేహాలన్నీ కొంచెం కొంచెం అంతరించటం ప్రారంభించాయి. అందుకే ఆసక్తిగా స్వామి 7 కథలలో 4 కథలు వివరించారు. వాటి ద్వారా శాస్త్రములన్నీ పరమాత్మ గురించి తెలిపే అద్భుతమైన వాంగ్మయాలే అన్న సత్యం నాకు బోధపడింది. మిగతా 3 కథలు కూడా నాకు వివరిస్తారా అంటూ అభ్యర్థించాడు. దేవేంద్రుడి ఆసక్తి గమనించినటువంటి బృహస్పతికి చాలా సంతోషం కలిగింది. శిష్యుడి యొక్క ఆసక్తి సందేహము గురువుకి ప్రాణాధారం, ఆనందాన్ని కలిగించే విషయం. అందుకే మహేంద్ర, ఇప్పటిదాకా నువ్వు విన్న కథలలో ఆయా వ్యక్తులు ఆయా శాస్త్రాలలో ఉన్న విధి విధానాలను తెలుసుకొని వారి అర్హత స్థాయి పట్టి ఆచరించారు కనుక వారికి అద్భుతమైన ఫలసిద్ధి కలిగింది. కానీ ప్రజలు అనేకమైన స్వభావాలు కలిగి ఉంటారు. లోకో భిన్న రుచి, జటిలమైన తత్వంతో ఉంటారు. వారికి వారు కోరుకున్న ఫలాన్ని అందించాలన్న సంకల్పం కలిగిన గురువు చాలా చాకచక్యంతో వ్యవహరించాలయ్యా. చూడటానికి శాస్త్రాలన్నీ లౌకిక ప్రయోజనాన్ని అందజేసే సాధనాలే అన్న భావన కలుగుతుంది. ఉదాహరణకు ఆయుర్వేదము శరీర పుష్టిని కలిగించి ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించేటువంటి విజ్ఞానమని అందరూ భావిస్తారు. కానీ ఆయుర్వేదం యొక్క లక్షణము కేవలము నీకు ఆరోగ్యం ఇవ్వటమే కాదు, తత్వాన్ని తెలుసుకోవాలని సాధన చేస్తున్న సాధకుడికి తపో విఘ్నం కాకుండా అతని ఆరోగ్యాన్ని మానసిక స్థితిని కాపాడే అద్భుతమైన విజ్ఞానం. అలానే ధర్మశాస్త్రము స్వర్గలోక పరలోక సుఖాలను అందించే విజ్ఞానం అనుకుంటే తప్పు. కేవలము సంతానాన్ని వృద్ధి చేసి సుఖాన్ని అందించి స్వర్గలోకాన్ని అందించేటువంటి విజ్ఞానం కాదు ధర్మశాస్త్రం. వాటితో పాటు చిత్తశోధనను కలిగించే అద్భుతమైన విజ్ఞానం ధర్మశాస్త్రం. రాజులను, స్త్రీలను, అధికారులను వశం చేసుకునే విద్య మంత్రశాస్త్రం అనుకుంటే పొరపాటే. ఎందుకు అంటే మంత్రం అంటేనే అర్థము మనః అంతర ఇతి మంత్ర. నీ అంతఃశత్రువులను అంతం చేసే అద్భుతమైన విజ్ఞానం మంత్రశాస్త్రం. అలానే మీమాంస నీలో ఉన్న దేహాత్మ భ్రాంతిని పోగొడుతుంది. మరి చెప్పేటప్పుడు కేవలము లౌకిక ప్రయోజనాన్ని ఎక్కువగా ఉటంకిస్తూ ఆ శాస్త్ర ప్రయోజనాన్ని చెప్పటంలో ఆంతర్యమేమిటి అన్న సందేహాన్ని కలగవచ్చు. బడికి వెళ్ళనని మారాం చేస్తున్నటువంటి పిల్లవాడికి తల్లి తాయిలాన్ని ఎరగా చూపించి అనంతరం వాడిని కార్యోన్ముఖుణ్ణి చేస్తుంది. అలానే భారతీయ విజ్ఞానమంతా, ఋషి ప్రోక్తమైన ఆర్షవాంగ్మయమంతా మొట్టమొదట నీలో జిజ్ఞాస రేకెత్తించటానికి, పామరులకు పరమాత్మ తత్వం యొక్క విశిష్టతను తెలియజేయటానికి అద్భుతమైనటువంటి వాంగ్మయాన్ని అందిస్తూ సాధనను ప్రారంభించినటువంటి సాధకుడు ఏ విధంగా అద్భుతమైనటువంటి స్థితికి చేరుకోగలుగుతాడో తెలియచేయటమే ఈ శాస్త్రముల యొక్క, వాంగ్మయముల యొక్క రహస్యం. కనుక శాస్త్రాలలో విరుద్ధ భావాలు లేవు, అవన్నీ చెప్పేది ఒకే సత్యం గురించి అన్న విషయాన్ని గమనించే ప్రయత్నం చెయ్యి అంటూ అద్భుతమైనటువంటి ఆర్షవాంగ్మయ మాహాత్యాన్ని, రహస్యాన్ని బృహస్పతి ఇంద్రుడికి తెలియజేశాడు.
ఆ తరువాత ఇంద్రుడు ఎలా ప్రతిస్పందించాడో మరొక ప్రసంగంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓం తత్సత్.